వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి టీడీపీ నేతల యొక్క దౌర్జన్యం మనం చాలాసార్లు చూసాము. అటు కూటమిలో భాగస్వామ్య పక్షమైనటువంటి జనసేన పార్టీ వాళ్ళతోటి దురుసుగా ప్రవర్తించడం, వాళ్ళ అవమానాలకు గురి చేయటం, తర్వాత ఇక వైసీపీ వాళ్ళ గురించి సరే వైసీపీ నేతల మీద ఎన్నోసార్లు దౌర్జన్యాలు చేయటం, ఇవన్నీ మనం దాడులు చేయటం చూసాము. పోలీసుల మీద కూడా ఆ మధ్యన కూడా 1-2 సంఘటనలు చూసాము. టీడీపీ నేతలు రెచ్చిపోయి పోలీసుల మీద కూడా రెచ్చిపోయినటువంటి వైనం. తాజాగా కడప టీడీపీ నేత మైసూరారెడ్డి దౌర్జన్యం చేశారు. అనంతపురం టూ టౌన్ సిఐ శ్రీకాంత్ యాదవ్ని బెదిరించారు. ఆయన ఏరాని అంతు చూస్తాను అని సిఐ శ్రీకాంత్ యాదవ్ని టీడీపీ నేత మైసూరారెడ్డి బెదిరించడం అనేటువంటిది చాలా షాక్ గురి చేసింది అందరినీ. అనంతపురం జెడ్పీ కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జెడ్పీ సమావేశం సందర్భంగా అనధికార వ్యక్తులు బయటకు వెళ్ళాలి అని సిఐ శ్రీకాంత్ యాదవ్ సూచించారు. నన్ను బయటికి వెళ్ళమంటావా అంటూ ఒరే అంటూ సిఐ శ్రీకాంత్ యాదవ్ పైన నోరు పారేసుకుంటూ టీడీపీ నేత మైసూరారెడ్డి చాలా దారుణంగా మాట్లాడుతూ బెదిరింపులకి దిగారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ రామ్ భూపాల్ రెడ్డి టీడీపీ నేతకే వత్తాసు పలికారు. అంతేకాకుండా మైసూరారెడ్డిని జెడ్పీ సమావేశంలోకి ఎమ్మెల్సీ తీసుకెళ్లటం అనేటువంటిది కూడా సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీని మీద అందరూ కూడా ఇదేంటిది, ఒక ఎమ్మెల్సీ స్థానంలో ఉండే ఆయన రూల్స్కి విరుద్ధంగా ప్రవర్తించడం ఏంటి, అదిగాక డ్యూటీలో విధుల్లో ఉన్నటువంటి సిఐ మీద సాటి టీడీపీ నేత నోరు పారేసుకుంటే దౌర్జన్యానికి దిగితే ఆపాల్సింది పోయి టీడీపీ నేతకు వత్తాసు పలకటం ఏంటి అనేటువంటిది ఎమ్మెల్సీ రామ్ భూపాల్ రెడ్డి మీద ఇప్పుడు అందరూ కూడా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.